సాయిబాబాను సాయి రామని, సాయి శ్యామని, సాయి విఠలని ఎందుకు పిలుచుకుంటున్నారు? షిరిడీ సాయి అసలెవరు? హిందూ ధర్మానికి ఆయన చేసిన మేలేమిటి? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో మీకు అందిస్తుంది. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు ఎన్నో విషయాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా చివరి 6-7 నిమిషాల్లో ఎంతో ఆసక్తికరమైన సమాచారం ఉంది. అస్సలు మిస్ కాకండి. భగవంతునికి ప్రతిరూపాలుగా మహనీయులు ఈ భూమిపై సంచరిస్తూ ఉంటారు. అటువంటి మహనీయులను నిందించటం నిష్కృతి లేని మహాపాపం. గురునిందను సహించలేని గురుబంధువులకు, మహనీయులను, సద్గురువులను శ్రద్ధతో సేవించే గురుభక్తులకు, శ్రీ సాయిపై దుర్విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పాలనుకునే సాయి భక్తులకు ఈ వీడియో అంకితం. సాయి తత్వము, గురుతత్వము కొద్దిగా అయినా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఒక ఊతం. అలాగే శ్రీ సాయిని గుడ్డిగా విమర్శించే వారికి ఈ వీడియో ఒక సమాధానం. శ్రీ రామమారుతి మహారాజ్ మహారాష్ట్ర దేశంలోని గొప్ప యోగి పుంగవులు. హిమాలయాలకు చెందిన 350 సంవత్సరాల సిద్ధపురుషులు బాలముకుంద స్వామి ఆయన గురువు. శ్రీ రామమారుతి మహారాజ్ గారిని భక్తులు మారుతి అవతారంగా కొలుస్తారు. ఆయన తమ గురువు సాంగత్యంలో 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి హిమాలయ పర్వత గుహల్లో ఏళ్ల తరబడి తపస్సు చేసుకుంటున్న ఎందరో సిద్ధపురుషుల దర్శనము, ఆశీస్సులు పొందిన సత్పురుషుడు. అంతటి ఆ మహనీయుడు డిసెంబర్ 19, 1911 సంవత్సరంలో షిరిడీకి వచ్చి శ్రీ సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన రాకకు ముందే షిరిడీలో శ్రీ సాయి నానాసాహెబ్ చందోర్కర్తో అదిగో మారుతి వస్తున్నాడు అని రామమారుతి మహారాజు రాకను ముందుగానే సూచించారు. రామమారుతి మహారాజ్ శ్రీ సాయిని దర్శించినప్పుడు శ్రీ సాయి ఆయన వైపు తమ సోదరుని వలె చూచి తమ చెంతకు రమ్మన్నట్లు నవ్వారు. తండ్రి దగ్గరకు బిడ్డలాగా రామమారుతి మహారాజ్ పరుగున వెళ్లి శ్రీ సాయిని కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నారు. షిరిడీలోని ఖండోబా ఆలయంలో సాయి ఆదేశానుసారం సాధన చేసుకుంటున్న ఉపాసనీ శాస్త్రి వద్దకు రామమారుతి వెళ్లి రాముని సేవ విడవకు అని అతడికి హితువు చెప్పారు. శ్రీ రామమారుతి మహారాజ్ తమ భక్తులతో తాము శ్రీ బాలముకుంద స్వామిని గురువుగా ఆశ్రయించిన తమ పరాత్పర గురువు సాయినాథుడే అని చెప్పేవారు. తాను అనుసరించిన నాథ సాంప్రదాయానికి ఆది పురుషుడైన ఆదినాథుడే సాయినాథుడు అనేవారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎందరో గొప్ప గొప్ప మహనీయులు శ్రీ సాయిని ఎంతగానో కీర్తించారు, సేవించారు కూడా. సాయి మాస్టర్ పథంకు స్వాగతం. ఎందరో మహనీయుల గురించి ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు బోధించిన సాయి తత్వం గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్. తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు, గొప్ప గురువులు అయిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శ్రీ రంగాచారి అనే భక్తునితో షిరిడీ సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి కాదు వారు దత్తాత్రేయులే అన్నారు. నేటి కేరళలోని కన్హన్ఘడ్కు చెందిన గొప్ప రామభక్తులు, యోగీశ్వరులు అయిన స్వామి రామదాస్ గారు 1940లో ఈ శ్రీ రంగాచారి గారితోనే ఇలా అన్నారట: నిధులన్నిటికీ నిధి అనదగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయనను విడవకు అని. స్వామి శివానంద అనే యోగీశ్వరులు శ్రీ రంగాచారి గారికి 1959లో విజయదశమి సందర్భంగా పంపిన ఒక సందేశంలో షిరిడీ సాయిబాబా అంటే ఆనంద సాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అని అన్నారట. ఇక సాక్షాత్తు దత్తాంశ సంభూతులు, పరమ అనుష్ఠానపరులు, సంహితాయన గురుద్విసాహస్రి, శ్రీ దత్తపురాణం వంటి ఎన్నో సంస్కృత గ్రంథాలు రచించిన సాహితీవేత్త, సద్గురువు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి శ్రీ సాయినాథుని గురించి ఏమన్నారో చాలా మంది సాయి భక్తులకు విదితమే. అయినా ఇక్కడ ఉటంకించటం అవసరం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమను దర్శించవచ్చిన సాయి భక్త దాసగణుతో, సన్యాసులమైన మేము సామాన్యంగా ఎవరికీ నమస్కరించము, కానీ సాయినాథుని విషయంలో అలా చేయకపోవటం దోషం. నా నమస్కారములతో పాటు ఈ టెంకాయను సాయికి అందజేయండి, ఈ తమ్ముని మరవక ప్రేమతో కనిపెట్టి ఉండమని ఆయనకు చెప్పండి అంటూ దాసగను చేతికి ఒక టెంకాయనిచ్చారు. ఇలా ఎంతోమంది మహనీయులు శ్రీ సాయిని ఎంతగానో గౌరవిస్తున్నా మత సంకుచితత్వం గల సామాన్యులు మాత్రం ఆయన బాహ్యపు ఫకీరు వేషధారణను మాత్రమే చూస్తున్నారు. డు నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అనే ఆంగ్ల సామెత ఇటువంటి వారి కోసమేనేమో. బాహ్యానికి పిచ్చి ఫకీరులా కనిపించే శ్రీ సాయి ఆచార పరాయణత్వం ఎట్టిదో, హిందూ ధర్మానికి ఆయన చేసిన మేలేమిటో చూద్దాం.
శ్రీ సాయి నైష్టిక బ్రహ్మచారి, జీవితాంతం పంచభిక్షతో జీవించిన వైరాగ్యమూర్తి. మన సనాతన ధర్మంలో నైష్టిక బ్రహ్మచారి అంటే ఆజన్మ బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా స్వీకరించిన ముముక్షువు. అతడు ఎల్లప్పుడూ తన గురువు చెంతనే వారిని సేవిస్తూ జీవించాలని విధించబడింది. అలాగే గురువు పరమపదించిన పక్షంలో వారి ప్రతిరూపంగా శిష్యుడు అగ్నిని సేవిస్తూ ఉండాలని కూడా చెప్పబడింది. సనాతన ధర్మానికంతటికీ మూలం అగ్నిహోత్రం. అగ్ని జ్ఞానానికి చిహ్నం. తమ గురు సాన్నిధ్యానికి ప్రతిరూపం కనుకనే శ్రీ సాయి అగ్నిని అంతగా సేవించారు. అందుకే కాబోలు నిత్యము భిక్షాటనం చేసి రాగానే ముందు సాయి ధునికి సమర్పించి తమ చుట్టూ ఉన్న వారికి పెట్టి ఆ తరువాతే మిగిలింది తాము తినేవారు. అంత శ్రద్ధగా ఆయన ధుని రూపంలో ఉన్న అగ్నిని సేవించారు కనుకనే 1 శతాబ్దం దాటిపోతున్నా ఇప్పటికీ ఆ నిరతాగ్నిహోత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆయన నివసించిన మసీదును ప్రతినిత్యము దీపాలతో అలంకరించేవారు. సాయి అలనాడు వెలిగించిన నందదీపం ఈనాటికి అఖండంగానే వెలుగుతూనే ఉంది, ఆయన జ్ఞానానికి సంకేతంగా. సకల సృష్టికి ఆధారమైన భగవత్తత్వానికి సంకేతం విభూతి. మహాదేవునికి ప్రత్యేకించి ప్రీతికరమైనది. ప్రతి ఒక్కరూ విభూతి ధారణ చేసినప్పుడు అది వివేక దృష్టికి దోహదం చేస్తుంది. అటువంటి విభూతిని శ్రీ సాయి తమ ధుని నుండి తీసి ప్రతిరోజు భక్తులకు స్వయంగా తమ చేత్తో ఇచ్చేవారు. కొందరికి నుదుటిన దిద్దేవారు. అలా విభూతి తీసుకున్న ఎందరో భక్తుల తీవ్ర అనారోగ్యాలు గాని సమస్యలు గాని తీరిపోయేవి. అలా ఎందరో సాయిని దర్శించి తమ శారీరక రోగమేగాక అజ్ఞానమనే భవరోగాన్ని కూడా కుదుర్చుకున్న భక్తులు కోకుల్లులు. మసీదులో నివసించటానికి సాయి తాముగా నిర్ణయించుకోలేదు. మొదట ఆయన నివాసం వేప చెట్టు నీడలోనే. ఎండకి వానకి చలికి లెక్క చేయక నిరంతర సమాధి స్థితిలో ఉన్న సాయిని చూసి చలించి భక్తులే ఆయన వేషధారణను బట్టి మసీదులో సాయి నివాసం ఏర్పరిచారు. సాయికి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఎందరో భక్తులు ఏర్పడిన తరువాత కూడా ఈనాటి గురువులలాగా ఆయన ఏ ఆశ్రమాలు నిర్మించుకోలేదు. ఆయన తలుచుకుంటే అది ఒక లెక్క కాదు. భక్తులు ప్రేమతో చూపించిన ఆ పాడుబడిన మసీదునే జీవితాంతము తమ నివాసంగా ఏర్పరచుకున్న వైరాగ్యమూర్తి ఆయన. అయితే ఇక్కడ ఒక విషయం గమనార్హం. సాయి వ్యాస అని బిరుదునొందిన సాయి భక్తాగ్రేసులు శ్రీ బివి నరసింహస్వామి గారు శ్రీ సాయిని సశరీరంగా దర్శించిన అలనాటి సాయి భక్తులను కలుసుకుని సాయితో వారికి గల అనుభవాలను సేకరించి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ శ్రీ సాయిబాబా అన్న ఆంగ్ల గ్రంథాన్ని రచించారు. అది తెలుగులోకి ఇంకా అనేక భాషలలోకి తర్జమా చేయబడింది. అందులో శ్రీ రఘువీర బి పురందరే చెప్పిన మాటలు గమనార్హం. శ్రీ పురందరే సాయితో అతి సన్నిహితంగా మెలిగిన భక్తులు. ఆయన శ్రీ బివి నరసింహస్వామి గారితో శ్రీ సాయి స్నానమాచరించేటప్పుడు తాను చూడటం జరిగిందని, ప్రతి ముస్లింకు ఆచారంగా చేయించబడే సుంతి సాయికి చేయబడలేదని, ఆయన చెవి తుమ్మెలకు రంధ్రాలు కూడా ఉన్నాయని చెప్పాడు. ముకుంద లేలే శాస్త్రి తుని మాటలు కూడా ఇప్పుడు పరిశీలిద్దాం. అతడు ఇలా అంటాడు: నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణోపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అపిచేత్సు దురాచార్ మరియు ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. నానాసాహెబ్ చందోర్కర్ అనే భక్తునికి తద్విద్ది ప్రణిపాతేన అన్న భగవద్గీత శ్లోకానికి శ్రీ సాయి విశిష్టార్థాన్ని వివరించినట్లు కూడా చరిత్రలో విదితమే. శ్రీరామనవమి, గురు పూర్ణిమ వంటి పండుగలను జరుపుకోమని శ్రీ సాయి భక్తులను ప్రోత్సహించేవారు. ఆయన సారథ్యాన భక్తులు నామసప్తాహాలు, కీర్తనలు, భజనలు, హరికథలు, అన్నసంతర్పణలు వంటి కార్యక్రమాలు ఎన్నో భక్తితో జరుపుకునేవారు. ఏకనాథ భాగవతము, జ్ఞానేశ్వరి భగవద్గీత, వివేక చూడామణి, పంచదశి, భావార్థ రామాయణము, యోగ వాసిష్టము వంటి ఎన్నో గ్రంథాలను చదవమని భక్తులకు ఉద్బోధించేవారు. విష్ణు సహస్రనామాలు రోజుకొక్క నామమైన భక్తితో స్మరించి తరించమని చెప్పేవారు. చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే వెనుకటి ద్వేష అసూయాదుల వలన పాము కప్పలగా ఎలా జన్మించారో వివరించి పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరిచారు. వేదమంత్రం మరిచిన దక్షిణాది బ్రాహ్మణులకు ఆ వేద మంత్రాన్ని గుర్తు చేశారు. జీర్ణ దశలో ఉన్న షిరిడీలోని ఆలయాలను పునరుద్ధరించారు. మసీదులో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించారు. ఆయన ముస్లిం అని మనసులో కించపడిన హిందువులతో, నేను ముస్లింను గాను, స్వచ్ఛమైన బ్రాహ్మణుడను, ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గాన నడిపిస్తాడు అని స్వయంగా అన్నారు.
గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయినాథుల వారు తమ అంతిమ సమయం ఆసన్నమైనప్పుడు శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని వజే అనే భక్తుని ద్వారా 3 సార్లు పారాయణ చేయించుకుని విన్నారు. సిద్ధుల కోసం ప్రయత్నించి వాటిని ప్రదర్శిస్తున్న కుశాభావును అవి విడిచిపెట్టిందాకా సాయి తమ చెంతకు చేరనివ్వలేదు. అతడి చేత 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయించి అతడిని సంస్కరించారు. శ్రీ సాయి మాంసం తినే భక్తులకు మాత్రమే మాంసపు పలావు వండేవారు. ఆయన ఏనాడు మాంసం తినలేదు. బివి నరసింహస్వామి వ్రాసిన భక్తుల అనుభవాలు అన్న గ్రంథంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. మసీదుకు ఆయన పెట్టిన పేరు ద్వారకామాయి. దాని ఎదుట సాయి ప్రతిష్ఠించినది తులసి బృందావనము. ద్వారకామాయి అనే పేరుకు వర్ణభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం వివరించింది. శ్రీ సాయినాథుని ద్వారకామాయికి వర్ణభేదమే కాదు, మతభేదం కూడా ఉండేది కాదు. అర్హతకు అతీతంగా సర్వ మానవాళికి ప్రవేశం ఉండేది. ఆయన స్వహస్తాలతో పంచిన ప్రసాదం కులమత భేదం లేకుండా అందరూ సంతోషంగా స్వీకరించేవారు. ద్వారకామాయిలో హిందూ భక్తులు పూజలు, ఆరతులు, సంకీర్తనలు చేసినట్లే ముస్లిం భక్తులు కూడా సాయి సన్నిధిలో మౌలు, కవ్వాలి నిర్వహించేవారు. శ్రీ సాయి ముస్లిం భక్తులు నివేదనలు తెచ్చినప్పుడు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఫాతిహా చదవడము చేసేవారు. ఖురాన్లోని మంత్రాలకు సరియైన అర్థం ఫకీర్లకు, హాజీలకు బోధించారు. మహాత్ములు కులమతాతీతంగా సర్వులను ఉద్ధరిస్తారు అని చెప్పడానికి లెక్కలేని ఉదాహరణలు ఉన్నాయి. కలియుగ 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఒక ముస్లిం రాజును ఉద్ధరించారు. అలాగే శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ అక్కల్కోట స్వామి ఎంతో మంది ముస్లిం భక్తులను ఉద్ధరించారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఒక ముస్లిం భక్తునికి ఇస్లాం మత ప్రకారమే దీక్షనిచ్చి సాధన చేసుకోమన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యునిగా ఎన్నుకున్న సిద్ధయ్య ముసల్మాను. శ్రీ ఆనందమాయి అమ్మను ఆశ్రయించిన భక్తుల్లో ఎంతో మంది ముస్లింలు ఉన్నారు. అంతెందుకు, అబ్దుల్ కలాం గారు గురువుగా ఆశ్రయించింది స్వామినారాయణ్ సాంప్రదాయానికి చెందిన హిందూ గురువులైన ప్రముఖ్ స్వామి గారినే. శ్రీ తాజుద్దీన్ బాబాను ఎంతో మంది హిందూ భక్తులు ఆశ్రయించి ఉద్ధరించబడ్డారు. సర్వ మానవులలోని కాదు, సర్వ జీవులలో ఉన్న ఒకే చైతన్య తత్వాన్ని దర్శించగల పరబ్రహ్మ తత్వమే సద్గురు అంటే. మితిమీరిన మతమౌఢ్యం కొందరు భక్తులలో తొంగిచూచినప్పుడు అటువంటి 2 ధర్మాల వారిని సమానంగా మందలించి నిగ్రహించారు శ్రీ సాయి. మత సంకుచితత్వం గల ముస్లింలకు ఆయన హిందువులా కనిపించేవారు. అదే సంకుచితత్వం గల హిందువులకు ముస్లింలా కనిపించేవారు. బడే బాబా అనే వ్యక్తి ఒక హిందువును ముస్లింగా మార్చి గర్వంగా సాయి వద్దకు తీసుకొచ్చాడు. మతం మార్చుకున్న హిందువును సాయి చంపకేసి లాగిపెట్టి కొట్టి, నీ యబ్బను మార్చుకున్నావట్రా అని కోపంగా కసిరారు. శ్రీ సాయిబాబా ఏ మతం వారిని ఆ మత సాంప్రదాయానుసారమే ఉద్ధరించారు. ఎవరి మతాన్ని వారిని ఆచరించుకోవడానికి సహకరించారు. పరమత సహనాన్ని భక్తులకు ప్రేమతో నేర్పారు. శ్రీ సాయి ముస్లిం ఫకీర్ అని గోలపెట్టే వారంతా ఇటువంటి విషయాలను సరిగ్గా పరిశీలించక సనాతన ధర్మ పరిరక్షకులవని భ్రమిస్తూ సత్యాన్ని, ధర్మాన్ని సరిగ్గా దర్శించలేని గాంధారి, ధృతరాష్ట్రుల వంటి వారే కదా. దత్తపురాణంలో శ్రీ దత్తాత్రేయుడు భక్తులను పరీక్షించటానికి తాను మద్యపానం చేసే కాటికాపరిలాగా, స్త్రీలోలుడిలాగా దర్శనమిస్తారు. ఇది ఆయనను ఆశ్రయించి తరించాలనుకున్న వారికి ఆయన ప్రయోగించే మాయాస్త్రం. ఆయన వేషభాషలు చూచి మాయలో పడి ఆయన భ్రష్టుడని తలచిన వారు ఆయన అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయారు. సరిగ్గా ఇదే పోలిక శ్రీ సాయినాథునికి వర్తిస్తుంది. సద్గురువును ఆశ్రయించాలంటే అకుంఠిత దీక్షా దక్షత కావాలి, అపరిమిత విశ్వాసం ఉండాలి. వేషభాషలు, మత సంకుచితత్వము, మూఢాచారము, లోకంలోని కీర్తి ప్రతిష్టలు అన్న భ్రమలు వదలాలి. అలా వదలకపోయుంటే పరశురాముడు తన ఎదుట మద్యపానాసక్తుడిగా, ఆచారహీనుడిగా కనిపిస్తున్న దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించగలిగేవాడే కాదు. దత్తానుగ్రహ బోధరూపమైన త్రిపుర జ్ఞాన ఖండసార రహస్యం అనే జ్ఞాన భాండాగారము పరశురామునికి, తద్వారా మనకు లభించేదే కాదు. అవధూత సాంప్రదాయంలో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత నొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే వారు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4ంటికి అతీతులు అని అర్థం. ఈ 4ంటిలో ఏ ఆశ్రమం యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీ సాయి ఆ కోవకు చెందిన మహనీయులు. సాయిబాబాను సాయి రామని, సాయి శ్యామని, సాయి విఠలని ఎందుకు పిలుచుకుంటున్నారు
అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నిజమైన భక్తులకు వారి వారి ఇష్టదేవతా రూపాలలో సాయి దర్శనమిచ్చారు. శ్రీరామునికి తప్ప ఎవరికీ నమస్కరించని ఒక డాక్టరు తన మిత్రుడి ప్రోద్బలం వలన షిరిడీకి వచ్చాడు. కానీ తాను సాయికి నమస్కరించబోనని, అలా తనను బలవంత పెట్టకూడదని మాట తీసుకున్నాడు. ద్వారకామాయిలో అడుగు పెట్టగానే అక్కడ ఆ డాక్టర్కు శ్రీ సాయి స్థానే శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు. అన్నీ మరచి ఆనందంతో పరుగున వెళ్లి సాయి పాదాలంటి నమస్కరించాడు. లేచి చూస్తే శ్రీరాముడి బదులు శ్రీ సాయియే కనిపించారు. ఆ దర్శనం వలన అతడికి కలిగిన ఆనంద పారవశ్యం అతడు స్వగ్రామానికి వెళ్లిన కొన్ని రోజుల వరకు తగ్గలేదు. సాయి కేవలం ముస్లిం ఫకీర్ అని తలచిన మూలే శాస్త్రికి అతడి గురువు ఘోలప్ స్వామి రూపంలో సాయి దర్శనం ఇవ్వగానే అతడు కూడా తన మడిమరచి సాయి పాదాలను ఆశ్రయించాడు. ఆనంద భాష్పాలు రాలుస్తూ సాయిలో కనిపించిన తన గురువును దర్శించి పులకించిపోయాడు. గురు ఘోలప్ స్వామి శ్రీ అక్కల్కోట స్వామి శిష్యుడు, గొప్ప యోగి పుంగవుడు. ఇలా ఎందరో భక్తులకు వారి వారి ఇష్టదేవతా రూపాలలో శ్రీ సాయి దర్శనమిచ్చారు కనుకనే భక్తులు ఆయనను సాయిరామని, సాయి శ్యామని, సాయి విఠలని, దత్తసాయి అని ఎంతో భక్తితో మనస్ఫూర్తిగా పిలుచుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో వేల కుటుంబాలు శ్రీ సాయినాథుని ద్వారా పొందిన మేలు వలన వారి బిడ్డలకు సాయి అన్న పేరు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. నిజమైన వజ్రాన్ని వజ్రాల వ్యాపారి మాత్రమే గుర్తుపట్టగలడు. నిజమైన మహనీయుణ్ణి ఒక మహనీయుడు మాత్రమే చక్కగా గుర్తించగలరు. తక్కిన వారు తమ సంస్కార పరిధి ఎంత మేర ఉన్నదో అంత మేర మాత్రమే చూడగలరు. అలనాటి మేటి మహనీయులు శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ ఆనందనాథ్ మహారాజ్, శ్రీ మాధవనాథ్ మహారాజ్, శ్రీ రామ్మారుతి మహారాజ్ మొదలగు గొప్ప గొప్ప యోగి పుంగవులు శ్రీ సాయి దర్శనానికి రావటం, ఆయనకు తమ నివాళులు అర్పించటమే దీనికి తార్కాణం. గొప్ప సిద్ధపురుషులు, దత్తాంశ సంభూతులు అయిన శ్రీ భేట్ నారాయణ్ మహారాజ్ గొప్ప అనుష్ఠానపరులు. ఎన్నో యజ్ఞాలు, హోమాలు, వందల సంఖ్యకు మించి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించిన ఘనత వారిదే. అటువంటి నారాయణ్ మహారాజ్ గారు సాధనలో లోపం సవరించమని తమను దర్శించవచ్చిన ఉపాసనీ శాస్త్రితో, నీవు లోపల బయట బంగారం పూసినట్లున్నావు, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవరను? నిన్ను ఉద్ధరించగల మహాత్ములు శ్రీ షిరిడి సాయినాథుడే అని అతడిని సాయినాథుని వద్దకు పంపించారు. మరొకసారి తమను దర్శించవచ్చిన సాయి భక్త దామోదర్ రాస్నేను నారాయణ్ మహారాజ్ గారు ఆశీర్వదించి అతడితో, నీ గురువు పరమ గురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు, నీవు నా వద్దకు రావడమెందుకు? పూర్వ పుణ్యం వలన సాటిలేని గురువునెన్నుకున్నావు, నీవచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అని సాయినాథుని మహత్వాన్ని కొనియాడారు. దామోదర్ రాస్నే సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రంలోని జానకీదాసు అనే సాధువును దర్శించినప్పుడు ఆయన, నా వంటి సామాన్య సాధువును దర్శించడమెందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు. ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విని, షిరిడీ సాయి సమాధి చెందారు కదా, మరి నా పరిస్థితి ఏంటి అని మదనపడుతున్న ఆచార్య ఇక్కిరాల భరద్వాజ గారు ఒకసారి పూణే వెళ్ళినప్పుడు శ్రీ గుళవని మహారాజ్ అనే యోగి పుంగవుని దర్శించారు. ఆయన సాక్షాత్ దత్తస్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష శిష్యులు, పరమ అనుష్ఠానపరులు. అటువంటి శ్రీ గుళవని మహారాజ్ భరద్వాజ గారితో, ఓ సాయిబాబా కా బేటా, శ్రీ సాయి విషయం అలా కాదు. ఆయన దత్తావతారమే గాని కేవల సిద్ధపురుషుడు కాదు. సమాధి చెందాక కూడా వారెందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్నే పో అంటూ ఆశీర్వదించారు. మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయ స్వామి పూర్ణ అవతారంగా ప్రసిద్ధికెక్కిన వారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయన నిర్యాణం చెందే సమయంలో కేశవ్ నాయక్ అనే భక్తుడు కన్నీరు కారుస్తూ, స్వామి, మీరు మమ్మల్ని విడిచిపోతే మాకింక దిక్కెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు స్వామి తమ పాదుకలను అతడికి ప్రసాదించి, నా అవతారం అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామంలో నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నేను లేని కొరత నీకుండదు అని అభయమిచ్చారు. స్వామి ఆజ్ఞానుసారం కొంతకాలానికి కేశవ్ నాయక్ తన కుమారునితో కూడా శ్రీ సాయిని షిరిడీలో దర్శించుకున్నప్పుడు శ్రీ సాయి వారిని స్వామి సమర్థుల వలె ఎంతో ఆదరంగా అక్కున చేర్చుకున్నారు. కేశవ్ నాయక్, అతడి కుమారుడు రామచంద్ర కేశవ్ నాయక్ ఒకసారి గణపతి కృష్ణజీ అనే సన్నిహితుని ఇంటికి వెళ్ళినప్పుడు వారి అదృష్టం కొద్దీ అక్కడ ఆనందనాథ్ మహారాజ్ అనే సిద్ధపురుషుడు వేంచేసి ఉన్నారు. గౌడ బ్రాహ్మణుడైన ఆనందనాథ్ మహారాజ్ తమ జీవితాన్ని అక్కల్కోట స్వామి సేవకే అంకితం చేసిన గొప్ప మహనీయుడు. ఆయన షిరిడి వెళ్లి సాయి దర్శనం చేసుకున్నాడు కూడా.
శ్రీ ఆనందనాథ్ మహారాజ్ గణపతి కృష్ణజీ ఇంటిలో తమను దర్శించుకున్న తండ్రి కొడుకులు కేశవనాయక్ మరియు రామచంద్ర కేశవనాయక్లతో బాబాను పిచ్చి ముసల్మాను అని తలచేవారు, పిలిచేవారు పిచ్చివారు. ఎందుకంటే వారికేది శ్రేయస్కరమో వారికి తెలియదు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలనుకుంటున్నారో వారు తప్పక సాయి పాదాలను ఆశ్రయించాలి. ఎందుకంటే బాబా ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడే అన్నారు. ఆ మాటలు విని తండ్రి కొడుకులు భక్తితో పులకరించిపోయారు. ఇటీవలి కాలంలో శ్రీ ఎం అనే క్రియాయోగ గురువు హిమాలయాలకు చెందిన తమ గురువు శ్రీ మహేశ్వర్నాథ్ బాబాజీ గారితో కూడా షిరిడీ వెళ్లి అర్ధరాత్రి చావడిలో శ్రీ సాయినాథుని సశరీరంగా దర్శనం చేసుకున్నామని, ఆ సంఘటనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆయన గ్రంథం అప్రహెంటైజ్ టు ఎ హిమాలయన్ మాస్టర్లో వివరించారు. ఆ గ్రంథం తెలుగులోకి కూడా అనువదించబడింది. శ్రీ షిరిడీ సాయినాథుడు నాథ సాంప్రదాయానికి చెందిన మహనీయులని, అందుకే ఆయన ధుని రూపంలో అగ్నిని సేవించారని అంటారు శ్రీ ఎం. శ్రీ షిరిడీ సాయినాథుని అనుగ్రహం పొంది సద్భక్తులుగా మారినవారు, ముముక్షువులుగా ఎదిగినవారు, యోగారూఢత చెందినవారు ఎందరో. అటువంటి వారు ఆయనపై వ్రాసిన చరిత్రలు, అనుభవ సంపుటాలు, ఆధ్యాత్మిక సాహిత్యాలు కోకొల్లులు. అటువంటిది ఇప్పుడు కొంతమంది ఎటువంటి పరిశోధన చేయకుండా ఆ సాహిత్యాలను కూలాంకుషంగా పరిశీలించక వినికిడి పురాణంగా శ్రీ సాయిపై గుడ్డి విమర్శలు చేస్తున్నారు. వైద్య శాస్త్రాన్ని శ్రమించి కూలాంకుషంగా అధ్యయనం చేయని వారు చికిత్సకు ఉపక్రమించి రోగులను తమను నానా బాధలకు లోను చేసినట్లు ఇటువంటి వారు చరిత్రలో తమను, సమాజాన్ని కూడా ఎంతో అనర్థానికి గురి చేయగలరు. బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులను అనుసరించాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించటం దేశానికే అరిష్టం. అత్యంత ప్రాచీన కాలంలో ఉన్నదొక్కటే సనాతన ధర్మం. కాలక్రమంలో వివిధ మతాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ వీటన్నింటికీ మూలం సనాతన ధర్మం అన్న దాంట్లో ఏమాత్రమూ సంశయం లేదు. కొంత వెనుకటి కాలంలో ఇలా ఏర్పడిన వివిధ మతాలు వేర్వేరు దేశాలకు పరిమితమై ఉన్నంత వరకు అవి సమాజానికి శ్రేయస్సునే చేకూరుస్తూ వచ్చాయి. కానీ ఆధునిక కాలంలో అన్ని మతాలకు చెందినవారు ప్రతి చోట సహజీవనం చేయవలసి వచ్చింది. అప్పుడు మతాల మధ్య పోటీ, వైరుధ్యము, అసహనము చెలరేగి మతం, మత కలహాలకు దుర్వినియోగపడే దుర్గతి పట్టింది. జనం మత మార్పిడులు అనే రాజకీయ భ్రాంతిలో పడటం మొదలుపెట్టారు. ఇలా క్రమంగా అసహనానికి అవకాశాలు పెరుగుతూ ఉంటే దానికి తగినట్లు దానిని రూపుమాపే మహనీయులు కూడా చరిత్రలో అవతరిస్తూ వచ్చారు. అలా దేశం నలుమూలలా తరచుగా మత కలహాలు తలెత్తుతున్న ఈ కాలంలో సర్వ మతాలకు గల సామరస్యాన్ని వెలికి తెచ్చిన కబీరు, గురునానకు, రామకృష్ణ పరమహంస, అక్కల్కోట స్వామి, మాణిక్య ప్రభువు వంటి మహనీయ మూర్తుల వలె శ్రీ షిరిడీ సాయినాథుడు కూడా మరింత సమన్వయ రూపంగా భూమిపై అవతరించారు. అయితే వీరందరూ సర్వమత సామరస్యతతో పాటు సామాన్య జన హృదయాలలో మొలకెత్తించిన మరొక గొప్ప విశేషం గురు సాంప్రదాయం. ఏ కాలంలో అయినా, దేశంలో అయినా, మతంలోనైనా మానవులు ఆధ్యాత్మిక కృషి చేసి మహనీయులైనారు అంటే అలా జరగడానికి వారికి ప్రేరణనిచ్చి కృతార్థులను చేస్తున్న భగవత్ తత్వం ఏదైతే ఉన్నదో దానిని దత్తాత్రేయుడన్నారు మన ప్రాచీన ఋషులు. మన ప్రాచీన ఋషులు దత్తాత్రేయుడని, బౌద్ధము బుద్ధుడని, జైనులు తీర్థంకరులని, ముస్లింలు ప్రవక్తలని ఎవరిని అంటున్నారో అట్టి పరమార్థాన్ని బోధించే తత్వాన్ని గురువు అంటారు. సాటిలేని ఆచార పరాయణత్వాన్ని, అలాగే అవధులు లేని అవధూత స్థితిని కలబోసుకున్న విలక్షణమైన కలియుగ దత్తావతారంగా దర్శనమిస్తారు షిరిడీ సాయినాథుల వారు. 12 ఏళ్లు తమ గురువును సేవించిన విధానాన్ని భక్తులకు తెలిపి అదే మా సాంప్రదాయమని, గురువును మనస వాచ కర్మణ నమ్మి సేవిస్తే అనితర సాధ్యమైన ముక్తి కరతలామాలకమని సూచించారు. శ్రీ భరద్వాజ గారు తమ శ్రీ సాయి లీలామృత గ్రంథంలో సాయిబాబా గురించి ఇలా అంటారు: సద్గురువులలోకెల్లా ఆగ్రేసులైన సాయిబాబా వలన ఎందరు పూర్ణ పురుషులయ్యారో స్పష్టంగా తెలియడం లేదు. ప్రొద్దుగుంకిన కొద్దీ నక్షత్రాలొక్కొక్కటే ఆకాశంలో ప్రకటమైనట్లు కాలం గడుస్తుంటే శ్రీ సాయి దయ వలన పూర్ణులైన వారి సంగతులు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. శ్రీ సాయినాథుని గురువుగా ఆశ్రయించి ఆధ్యాత్మిక లబ్ధి పొంది ఉత్కృష్ట యోగస్థితికి ఎదిగిన వారు కోకొల్లులు. మరి వారిలో కొంతమందినైనా ఇక్కడ స్మరించుకోకపోతే ఈ వీడియో సంపూర్ణం కాదు. శ్రీ గాడ్గి మహారాజ్, ఈయన మహారాష్ట్ర దేశంలోని గొప్ప మహాత్ములు. ఆయన గౌరవార్థం భారతదేశం ఒక స్టాంపు కూడా విడుదల చేసింది. శ్రీ గాడ్గి మహారాజ్ దేశమంతా సంచరిస్తూ ఆ సంచారంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్ళినా
అక్కడున్న రోడ్లు, మురికి కాలవలు శుభ్రం చేసేవారు. సంకీర్తనల ద్వారా ప్రజలను జాగృతం చేసేవారు. ఆయన సంకీర్తన చేస్తుంటే వేలాది మంది భక్తులు పోగయ్యేవారు. శ్రీ గాడ్గి మహారాజ్ 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి శ్రీ సాయినాథునికి తమ నివాళి అర్పించారు. సాయి భక్త దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే శ్రీ గాడ్గే మహారాజ్ గారికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి మాటల సందర్భంలో వారి గురుసేవ వృత్తాంతం గురించి అడుగగా ఆయన, మేము సామాన్యంగా ఈ వృత్తాంతము ఎవరికీ చెప్పము అంటూ కొంతసేపటికి తమ గురువు గురించి, ఆయనను ఎలా ఆశ్రయించి సన్మార్గం పొందింది వివరించాడు. ఈ వృత్తాంతమంతా ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయి లీలామృతంలో మనం చూడవచ్చు. శ్రీ గాడ్గి మహారాజ్ గారి గురువు మరెవరో కాదు, శ్రీ షిరిడి సాయినాథుడు. మరొక విశేషం ఏమిటంటే, శ్రీ సాయి రెండవసారి పెళ్లివారితో కలిసి షిరిడి రాకముందే శ్రీ సాయి దర్శనం తమకు కలిగిందని, అప్పుడే ఆయనను గురువుగా ఆశ్రయించడం జరిగిందని ఆయన నానాసాహెబ్ రాస్నేతో చెప్పారు. శ్రీ మోటా మహారాజ్, ఈయన గుజరాత్కు చెందిన మహనీయుడు. ఈయన పూర్వనామం చునీలాల్ ఆశారాం భగత్. ఈయన ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్రీ ధునీవాలా దాదాజీ గారు, ఆయన శిష్యులు శ్రీ బాలయోగి గారు, షిరిడి సాయినాథుల వారు, అలాగే సాయిని సేవించి ఆధ్యాత్మిక సిద్ధిని పొందిన శ్రీ ఉపాసిని మహారాజ్ గారు ముఖ్య పాత్ర పోషించారు. శ్రీ సాయినాథుడు ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు అతడికి ప్రసాదించారు. చివరకు అద్వైతానుభవం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణమైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసిని కుటుంబానికి చెందిన కాశీనాథ్ ఉపాసిని శాస్త్రిని 4 సంవత్సరాలు షిరిడీలోని ఖండోబా ఆలయంలో ఉండమని చెప్పి మౌన బోధతోనే ఆయనను 3.5 సంవత్సరాలలో గొప్ప సత్పురుషుడిగా ఉపాసిని మహారాజుగా తీర్చిదిద్దారు సాయినాథుడు. శ్రీ ఉపాసిని మహారాజ్ తిరిగి ఎంతో మంది యోగులను, మెహర్ బాబా అను సిద్ధపురుషుణ్ణి, గోదావరి మాత అను సిద్ధురాలని తయారు చేసిన విషయం ఈ లోకానికి విదితమే. శ్రీ నారాయణాశ్రమం, ఈయన పూర్వాశ్రమ నామము తోసర్. ఈతడికి 1895లో కలలో తన గురుదర్శనమయ్యింది. దాసగను కీర్తనలలో సాయినాథుడి గురించి విని 1910లో షిరిడీ వెళ్లి సాయి దర్శనం చేసుకున్నాడు. అప్పుడే కలలో తనను ఆశీర్వదించిన గురువు శ్రీ సాయినాథుడే అని గుర్తించాడు. అప్పటి నుండి ఎన్నోసార్లు షిరిడీ వెళ్లి సాయి దర్శనం చేసుకునేవాడు. 1918 నుండి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు కూడా తనకు మార్గనిర్దేశం చేస్తున్న మరో గురువు అని తెలుసుకున్నాడు. కస్టమ్స్ శాఖాధికారిగా పనిచేస్తున్న తోసర్ 1926లో రిటైర్ అయ్యి 1926 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో కాలం గడిపి 1931వ సంవత్సరంలో కాశీలోని తారకమఠంకు చెందిన శ్రీ వేదాశ్రమ స్వామిచే సన్యాస దీక్ష తీసుకుని శ్రీ నారాయణాశ్రమంగా ప్రసిద్ధిగాంచారు. తన ఆధ్యాత్మిక ప్రగతిలో సాయినాథుని ప్రభావం ఎంత ఉత్కృష్టమైనదో వర్ణించడం అసాధ్యమని అంటారీయన. దేవ్ బాబా, ఈయన ఎవరో కాదు, మరాఠీలో ప్రప్రథమంగా సాయి సచ్చరిత్ర వ్రాసిన అన్నాసాహెబ్ దాబోల్కర్ మనవడు. అన్నాసాహెబ్ దాబోల్కర్ తన కూతురు కృష్ణాబాయి అలియా సీతాబాయిని వలావల్కు చెందిన రాజారాం కాకాకు ఇచ్చి వివాహం చేశారు. వారిరువురికి జన్మించిన ప్రథమ సంతానమే శ్రీ దేవ్ బాబా. దేవ్ బాబా హఠయోగం అభ్యసించి హిమాలయాల్లో సాధన చేసిన సత్పురుషుడు. ఈయన గృహస్థాశ్రమంలో జీవిస్తూ తన ఇంటిలోని పైభాగాన్ని సాయినాథునికి మందిరంగా ఏర్పాటు చేసి శ్రీ సాయి యొక్క సప్తధాతుమూర్తిని ప్రతిష్ఠించి తమను ఆశ్రయించిన ఎంతో మంది శిష్యులను సాయి పదాన నడిపించిన సత్పురుషులు. శ్రీ సాయి శరణానంద, శ్రీ బివి నరసింహస్వామి, స్వామి కేశవయ్యజీ, శ్రీ శివనేశన్ స్వామి, గాయత్రి మంత్రసిద్ధులు శ్రీ సాయి నారాయణ బాబా, మాతాజీ కృష్ణప్రియ, సాయి లీలమ్మ, పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారు, ప్రత్తి నారాయణరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అంతు ఉండదు. ఇటువంటి కల్పతరువుల వంటి ఎందరో సత్పురుషులను సాయి తయారు చేశారు, ఇప్పటికీ తయారు చేస్తూనే ఉన్నారు. మన సనాతన ధర్మానికంతటికీ మూలం గురు సాంప్రదాయం. శృతులు, స్మృతులు, పురాణాలు వీటన్నింటినీ గురు స్వరూపాలైన గొప్ప ఋషులే మనకు అందించారు. స్కాంద పురాణాంతర్గతమైన శ్రీ గురుగీత అంతా గురువు మహత్తును వేణోళ్ల కొనియాడుతుంది. అట్టి గురు సాంప్రదాయం వల్లనే మానవాళికంతటికీ అత్యున్నత ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. గురు సాంప్రదాయంలో కొలవబడే మహాత్ములు కేవలం మానవ మాత్రులు కాక పరిపూర్ణత నొందిన దివ్య స్వరూపులని వారి చరిత్రలు చూస్తే తెలుస్తుంది.
ఈ గురు సాంప్రదాయమే మహారాష్ట్ర దేశంలో దత్తాత్రేయ సాంప్రదాయమని, దక్షిణ దేశంలో షణ్ముఖ సాంప్రదాయమని చెప్పబడ్డాయి. శైవము, శాక్తేయము, వైష్ణవము లాగానే దత్త సాంప్రదాయం లేదా గురు సాంప్రదాయం ముక్తికి బాట వేసే గొప్ప మార్గం. అటువంటి గురు సాంప్రదాయ విశిష్టతనే పూర్ణ దత్త స్వరూపమైన శ్రీ షిరిడీ సాయినాథుడు తమ లీలల ద్వారా, ఆచరణ ద్వారా, బోధల ద్వారా ఈ లోకానికి చాటి చెప్పారు. శ్రీ సాయి తమ చెంతకు చేరిన ప్రతి భక్తుని కులమతాతీతంగా వారి స్థాయికి తగినట్లుగా ఆధ్యాత్మికంగా ఉద్ధరించారు. శిఖరం ఒక్కటైనా దానిని చేరే మార్గాలు అనేకం. కానీ ఆ మార్గాలన్నీ శిఖరానికే చెందుతాయి. అదే భగవత్ తత్వమైన, గురుతత్వమైన, సాయి తత్వమైన. జంబాసురుని వధాఘట్టంలో బ్రహ్మదేవుని సలహాపై ఇంద్రుడు దత్తాత్రేయుల వారిని ఆశ్రయించినప్పుడు దత్తస్వామి శ్మశానంలో మద్యపానం సేవిస్తూ స్త్రీలోలుడైన కాటికాపరిగా దర్శనమిస్తాడు. అది ఆయన తమను ఆశ్రయించే భక్తులకు వేసే మాయాపొర. ఇంద్రుడు ఆ పొరను చీల్చుకుని కాటికాపరి వేషంలో ఉన్న దత్తుణ్ణే శరణు వేడి ఆయన పెట్టిన ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని దత్తుడి కృపకు పాత్రుడవుతాడు. అలానే ఈనాడు శ్రీ సాయినాథుడు కూడా మనపై వేసిన మాయా పొరనే ఫకీరు వేషధారణ. ఇంద్రుడు దేవతలకు అధిపతి అయితే మనస్సు ఇంద్రియాలకు అధిపతి. అందుకే మనస్సును ఇంద్రునితో పోలుస్తారు. ఇటువంటి మాయలలో పడకుండా సద్గురువు యొక్క వేషభాషలను విస్మరించి వారి పాదాలను ఆశ్రయిస్తే అజ్ఞానాంధకారమైన జంభాసురుడనే రాక్షసుడిని ఆయన వధించి మనల్ని కృతార్థులను చేస్తాడు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయినాథుని గురువుగా ఆశ్రయించిన వారి సుకృతం ఏమని చెప్పగలం? పాతాళానికి పడవేసే మత సంకుచితత్వ దృష్టితో అటువంటి సద్గురు మూర్తిపై దుమ్మెత్తిపోసే వారి దుష్కృతం ఎంతని వివరించగలం? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సాయిరామ్. జై గురుదేవ. శ్రీమాత్రే నమః.